సాధారణంగా 3 రకాల ధన్యతలు ఉంటాయి. చెప్పేవారు ధన్యులు, వినేవారు ధన్యులు, చెప్పిన మాటల ప్రకారంగా జీవించేవారు ధన్యులు. అంటే ముగ్గురు ధన్యులు. మనం ఆ ధన్యతను మనం కాపాడుకోవాలి, నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఆదివారం కావచ్చు, ఈ యొక్క బైబిల్ తరగతులు కావచ్చు, మనకి ఏం తెలియజేస్తాయంటే మన బలాన్ని చూపెట్టడానికి కాదు ఇవి. మన ఊర్లో కానీ మన చుట్టుపక్కల కానీ మన బలాన్ని చూపెట్టడానికో, మాకు ఇంతమంది జనం ఉన్నారని చెప్పడానికో కాదు ఇవన్నీ. ఎందుకొరకంటే మన ఆత్మీయంగా ఎదగడానికి. ఆత్మీయంగా ఎలా ఎదుగుతాం మనం? భౌతికంగా ఎదగడం మనకు తెలుసు. భౌతికంగా ఎలా ఎదుగుతాం మనం? మంచి ఆహారం తింటే భౌతికంగా మనకు కొంచెం ఆరోగ్యం వస్తుంది, అవునా కాదు? కాబట్టి కొంచెం బలం వస్తుంది. మన ఆత్మీయంగా ఎదగాలంటే బయట దొరకదు. బయట దొరికేది కాదు ఆత్మీయంగా. ఒకరు దొరికింది అనుకోండి, ఎక్కడికి రామకి మనం? దేవుడితో మనకు పనేమి లేదు, సంఘంతో పనేమి మనకి లేదు. కాబట్టి సంఘం ద్వారా మనం నేర్చుకునేది ఏదన్నా ఉందంటే కేవలం ఆయన వాక్యం అండి. ఏంటండి? ఎందుకంటే మనందరికి తెలిసిన మాట మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్తున్నాడండి, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని వచ్చే ప్రతి మాట వలన. అంటే భౌతిక సంబంధం ఆహారం మనకి ఎలాగైతే అందుబాటులో ఉంటుందో, ఆత్మ సంబంధం ఆహారం కూడా మనకి ఎలా అందుబాటులోనే ఉండాలి.